వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తునిలో చిన్నారి జాను మిస్సింగ్ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్ కొనసాగుతూనే ఉన్నాయి. జాను ఇంటి వద్ద మరో జ్యోతిష్యుడు హల్చల్ చేశాడు. చిన్నారిని తూర్పు దిశగా తీసుకువెళ్లారంటున్నాడు సదరు జ్యోతిష్యుడు. ప్రధానంగా జూలై లేదా సెప్టెంబర్ లోపు తిరిగి వస్తుందంటూ కూడా జ్యోతిష్యం చెప్పాడు. చిన్నారి ఇంటికి 100 కిలోమీటర్ల దూరంలో ఉందంటూ కూడా జోస్యం చెప్పడం జరిగింది. జ్యోతిష్యుడి మాటలతో మాత్రం జాను పేరెంట్స్ లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. జ్యోతిష్యుడు చెప్పినటువంటి మాట నిజమేనా? పసిపాప జాను సురక్షితంగానే ఉందా లేదా ఏదైనా ఘోరం జరిగిపోయిందా అనేటువంటి కోణంలో మాత్రం ప్రధానంగా ఆ ప్రాంతంలో ఆందోళనకరమైనటువంటి వాతావరణమే కనబడుతుంది. జాను అదృశ్యమై 20 రోజులైనా ఆచూకీ మాత్రం లభ్యం కాకపోవడం. జూన్ 6న అదృశ్యమైనటువంటి జాను ఇప్పటి వరకు 20 రోజులుగా గాలింపు చర్యలైతే కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఒక చిన్న జాడ కూడా పోలీసులు కనిపెట్టలేకపోయారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసులు గాలింపు చర్యలను కూడా క్లోజ్ చేసినటువంటి వైనం మనం చూస్తున్నాం. ప్రధానంగా 20 రోజులు దాదాపు ఒక 500 ఎకరాల్లో 200 మంది పోలీసులు తరచుగా వెతికిన ఒక చిన్న ఆచూకీని కూడా కనిపెట్టలేకపోయారు. దీనిపైన హైకోర్టు కూడా సమగ్ర నివేదిక సమర్పించాలంటూ ఓవైపు ఆదేశాలు జారీ చేసినటువంటి వైనం. గతంలో జ్యోతిష్యుడు కూడా ఇంటికి రావడం జరిగింది. ఇంటిపైనే టెర్రస్ పైన పడుకోవడం, ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడం. భూగర్భంలో కలిసిపోయిందని, భూదేవితో కలిసిపోయిందని, నేను జానుని బయటకు తీసుకువస్తాను, ఆమెకు సంబంధించిన వెండి వస్తువులు నాకు ఇవ్వండి అంటూ కూడా గతంలో హల్చల్ చేశారు. ప్రధానంగా జాను యొక్క కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు మాత్రం ఈ మాటలు కొంతవరకు ఆశను చిగిరిస్తున్నాం, కొంతవరకు ఆందోళన కూడా కనబడుతుంది, కొంత భయాందోళన కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. తాజాగా మరో జ్యోతిష్యుడు జాను కుటుంబ సభ్యులను సంప్రదించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే జాను తల్లి భార్గవి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. బిడ్డ బయటికి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ఎప్పుడు ఇంటికి వస్తుందా, జాడ ఎప్పుడు కనబడుతుందా అనేటువంటి దాంట్లో ఆమె కూడా మానసికంగా కృంగిపోయినటువంటి నేపథ్యం. తాజాగా జ్యోతిష్యుడు జూలై లేదా సెప్టెంబర్ లోపు తిరిగి వస్తుందని, ప్రధానంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉందంటూ కూడా జోస్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు ఒక చిన్న ఆశ చిగురిస్తున్న జ్యోతిష్యుడి మాటలపైన కూడా అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం ఆ ప్రాంతంలో కనబడుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయిరామ్ అందిస్తారు. సాయిరామ్, చెప్పండి, జాను ఇష్యూకి సంబంధించి మరో జ్యోతిష్యుడు రావడం జరిగింది. జూలై లేదా సెప్టెంబర్ వరకు జాను ఆచూకీ లభ్యమవుతుంది, 100 కిలోమీటర్ల దూరంలో ఉందంటూ కూడా ఒక కొత్త ఆశను క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ అంటే తుని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటనలో తాజాగా మరో ఆసక్తికరమైన పరిమాణం చోటు చేసుకుంది. ఇప్పటికే 20 రోజులుగా చిన్న రాజకీయ కోసం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పోలీసులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పష్టమైన ఆధారం అయితే లభించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో జాను ఇంటికి ఒక జ్యోతిష్యుడు రావడం ప్రస్తుతం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. జాను కుటుంబ సభ్యులను కలిసిన ఆ జ్యోతిష్యుడు చిన్నారి ఎలాంటి అపాయం జరగలేదని కొందరు వ్యక్తులు తీసుకెళ్లి ఉండొచ్చిన అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి ఇంటికి సుమారుగా 100 కిలోమీటర్ల దూరంలో సురక్షితంగా ఉందని, తూర్పు దిశగా తీసుకెళ్లి ఉండొచ్చని అయితే ఆయన చెప్పడం జరిగింది. అలాగే జూలై లేదా సెప్టెంబర్ నెలలో చిన్నారి ఆచూకీ లభించే అవకాశం ఉందని పేర్కొనడంతో కుటుంబ సభ్యులు మరోసారి ఆచూలు అయితే చిగురించాయి. అయితే ఈ వ్యాఖ్యలకు ఎలాంటి అధికారిక ఆధారం లేకపోయినా 20 రోజులుగా ఎలాంటి క్లూ దొరకని పరిస్థితిలో కుటుంబ సభ్యులు, అటు గ్రామస్తులు ప్రతి చిన్న సమాచారాన్ని కూడా ఆశతో అయితే పరిశీలిస్తున్నారు. ఇప్పటికి వరకు కూడా పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేసినప్పటికీ చిన్నారి జాడ అయితే ప్రస్తుతం ఎక్కడా కూడా లభించలేదు. దీంతో కొందరు గ్రామస్తులు కూడా ఇప్పటి వరకు ఏ ఆధారం దొరకలేదు కాబట్టి ఈ జ్యోతిష్యుడు చెప్పిన విషయాల్లో నిజం ఉంటే పాప ఆచూకీ లభించే అవకాశం ఉండొచ్చు అనే అభిప్రాయాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా చిన్నారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనలో ఉన్న ఈ సమయంలో జ్యోతిష్యుడు చెప్పిన ఆ మాటలు వారికి కొత్త ధైర్యాన్ని ఇచ్చినట్లయితే కనిపిస్తుంది. జాను సురక్షితంగానే ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు మరింత ఆశగా ఎదురు చూస్తున్నారు. గ్రామస్తులు సైతం కూడా పాప క్షేమంగా తిరిగి రావాలని అందరూ కూడా ప్రార్థించడం జరుగుతుంది. మరోవైపు కేసులో ఇప్పటి వరకు విస్తృతంగా చేపట్టిన గాలింపు చర్యలను పోలీసులు ఈ రోజు నుంచే తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే దర్యాప్తు మాత్రం కొనసాగుతుందని అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ధీరజ్, ఈ కొత్త సమాచారం లేదా ఆధారాలు లభిస్తే వెంటనే తదుపరి చర్యలు చేపడతామని కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే కేసులు జాను కుటుంబ సభ్యులు, పేరెంట్స్ దీనిపైన జ్యోతిష్యుడి మాటలపైన ఎలాంటి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు? దానికి సంబంధించి వారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అనుకోవచ్చు? ఏదైతే జ్యోతిష్యుడు చెప్పిన విధానం ప్రకారం కూడా, అంటే పాప సురక్షితంగా ఉంది, కేవలం ఊరికి ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉంది, క్షేమంగా ఉంది అలా అన్న వెంటనే కూడా తల్లిదండ్రులు అయితే కొంచెం ఆశలు అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే క్షేమంగా ఉంటే పాప ఖచ్చితంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఎప్పటికీ కూడా దానివల్ల జ్యోతిష్యుడు పాజిటివ్ వైబ్ లోనే చెప్తున్నారు కాబట్టి తల్లిదండ్రులకు కూడా ఆశలు అయితే చిగురించాయని చెప్పుకోవచ్చు. నిజంగా ఆ జ్యోతిష్యుడు చెప్పిన ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా
దీన్ని గాలింపు చర్యలు చేపడితే పాప దొరికే అవకాశం ఉందేమో అని కూడా తల్లిదండ్రులు అయితే ఆశలు అయితే పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఇప్పటికే అధికారులందరూ కూడా చుట్టుపక్కల సుమారుగా ఇప్పటి వరకు కూడా ఒక 20-30 కిలోమీటర్ల వ్యవధి చుట్టూ కూడా వెతకడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా వెతికితే పాప ఏమైనా దొరికే అవకాశం ఉందేమో అని కూడా అటు గ్రామస్తులు తల్లిదండ్రులు కూడా ఆశలు అయితే పెట్టుకుంటున్నారు. మొత్తంగా చూసుకుంటే 20 రోజులుగా జాను ఆచూకీ లభించకపోవడంతో నిరాశలో ఉన్న కుటుంబానికి గ్రామస్తులు ఈ జ్యోతిష్యుడు చెప్పిన మాటలు కొత్త ఆశలను అయితే కలిగిస్తున్నాయి. అయితే ఇవి కేవలం అంచనాలేనా లేక నిజంగానే చిన్నారి సురక్షితంగా ఉందా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. అయితే అప్పటి వరకు కూడా జాను క్షేమంగా ఇంటికి చేరుకోవాలని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు అటు స్థానిక ప్రజలంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. సిరాజ్. ఎస్ రైట్ సైరం, థ్యాంక్ యూ. తునిలో చిన్నారి జాను మిస్సింగ్ కేసులో మాత్రం రోజుకో ట్విస్ట్, రోజుకో మలుపు చోటు చేసుకుంటూనే ఉన్నటువంటి వైనం మనం గమనిస్తున్నాం. ప్రధానంగా జాను ఇంటి వద్ద మరో జ్యోతిష్యుడు తాజాగా హల్చల్ చేస్తున్నటువంటి దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. తమ చిన్నారి ఎటు వెళ్ళిందో తెలియక, ఎక్కడికి వెళ్ళిందో తెలియక, ఇప్పటి వరకు ఆచూకీ కోసం ఎంత ప్రయత్నం చేసినా ఇంటికి రాక, దానికి సంబంధించిన చిన్న ఆచూకీ కూడా లభ్యం కాక ఆ కుటుంబ సభ్యులు సతమతమవుతున్నటువంటి నేపథ్యంలో గతంలో వచ్చినటువంటి జ్యోతిష్యుడు వెండి వస్తువులు ఇవ్వాలంటూ సో ప్రధానంగా భూగర్భంలో ఉన్నటువంటి తనను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను అనేటువంటి రీతిలో మాట్లాడినటువంటి ధోరణి మాత్రం కొంతవరకు భయాందోళన కలిగించిన తాజాగా పోలీసులు కూడా గాలింపు చర్యలకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. ఇక చిన్నారికి తూర్పు దిశగా తీసుకువెళ్తారంటూ కూడా తీసుకొని వెళ్లారు. కాబట్టి జూలై లేదా సెప్టెంబర్ వరకు జాను తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేది మాత్రం జ్యోతిష్యుడు చెప్తున్నటువంటి మాట. కానీ జాను ఇంటికి వస్తుంది అన్న ఏ ఒక్క మాటైనా ఆ తల్లిదండ్రుల ఒక కొత్త ఆశను మళ్ళీ రేకెత్తిస్తూనే ఉంది. శోకసంద్రంలో, దుఃఖంలో పాప ఎక్కడికి పోయిందో తెలియనటువంటి ఇలాంటి పరిస్థితుల్లో పాప వస్తుంది అనేటువంటి మాట వింటే చాలు వారికి కొంతవరకు ఉపశమనం కలిగేటువంటి చర్యగానే ఆ ప్రాంతంలో కనబడుతుంది. ఇప్పటి వరకు గాలింపు చర్యలు చేపట్టిన ఇంటి పక్కన వాళ్ళు వచ్చినా, చుట్టుపక్కల వాళ్ళు వచ్చినా, కుటుంబ సభ్యులు వచ్చినా, బంధువులు వచ్చినా ప్రతి ఒక్కరూ పాప తిరిగి వస్తుందిలే అనేటువంటి ఒక భరోసాని కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ 20 రోజులు గడిచినా ఆ భరోసాను పూర్తి స్థాయిలో సఫలీకృతం కానటువంటి పరిస్థితులే మనం చూసాం. చిన్నారి ఇంటికి 100 కిలోమీటర్ల దూరంలో ఉందంటూ కూడా తాజాగా జ్యోతిష్యుడు జోస్యం చెప్పడం, ఆ మాటలతో జాను పేరెంట్స్ లో కూడా కొంత ఆశలు చిగురించినట్లుగా తెలుస్తున్నాయి. కానీ ఇప్పుడు జ్యోతిష్యుడు చెప్పినటువంటి మాట నిజమైన పసిపాప జాను సురక్షితంగానే ఉందా అనేటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఇద్దరు ఘోరం జరిగిందా అనేటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు. అయితే సాంకేతిక పరమైనటువంటి అంశాలు, సాంకేతిక పరమైనటువంటి కిడ్నాప్ కోణంలో మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో ఇప్పటికే విచారణ వేగవంతం చేశారు. సమగ్రమైనటువంటి రిపోర్ట్ను కూడా కోర్టుకు సమర్పించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. తాజాగా జ్యోతిష్యుడు ఎంట్రీ ఇవ్వడం మాత్రం కొంతవరకు ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే వేరే వాళ్ళు తీసుకెళ్ళాలి కానీ వేరే రకంగా ఏం జరగదు. ఇది 100% ఉంది. పాపను తీసుకెళ్ళడం జరగాలి తప్ప పాపకి ఎటువంటిది జరగలేదు. ఇందులో చూసింది ఈ అమ్మాయి ఎక్కడున్నా సేఫ్ గా ఉంది. అది కన్ఫర్మ్ గా దొరికేస్తుందని కూడా నేను చెప్పగలను. నాకు ఆ శక్తి ఉంది. పిల్ల ఏ జాలం ఉంది ఏమైనా తీసుకెళ్ళకూడదు నాకు చెప్పగలను. ఊరి పేరు చెప్తున్నాను చూడండి. ఈస్ట్ లొకేషన్ అన్న తూర్పు ఎటు ఉంది? తూర్పు రికార్డ్ చేసుకో. ఊరి పేరు ఊరుపు నుంచి మొదలుకొని వైద్య దాకా లొకేషన్ తీసుకోండి. ఈ లొకేషన్ ఉందా? నాకు అన్ని లెక్కలు వచ్చాయి. అయితే 100 కిలోమీటర్లు ఎస్టాబ్లిషన్ వచ్చింది. డేటు ప్రశ్న ఈ పాప ఏం తిరుగుతాడు? జ్ఞానేశ్వరి. జ్ఞానేశ్వరి అంటే నక్షత్రాన్ని బట్టి పెట్టాడు. అదే కదా చెప్పండి. అదొకటే పేరు వచ్చిందంట. అదే నేను ఇందులో నిజం చెప్తున్నాను, బాగా ఆలోచించండి. అంటే నేను ప్రతి విషయం మీరు అడగకుండా చెప్తున్నాను. మీ పాప ధర్మంగా ఉంటుంది, న్యాయంగా ఉంటుంది. నిజా కథ. మీ అమ్మాయి ఎవరి దగ్గర తలవంచదు. నిజా కథ. నిజా కథ. ఈ జాతకంలో మీ అమ్మాయి చాలా మంచి పిల్ల కాటగారు. ఇది వాస్తవంగా చెప్తున్నాను. ఈ జాతకం ఎన్ని రోజులు చూసినా ఈ సంబంధించి ఉంటే వేరే వాళ్ళు తీసుకెళ్ళడం కానీ అమ్మాయి వేరే రకంగా ఏం జరగదు. ఇది 100%.